మేము అడిగినాం స్పష్టంగా 2024-25లో మీకు వచ్చినటువంటి దరఖాస్తుల గురించి ఇలాంటి చెప్తలేరు అధ్యక్ష. ఈ ఏడు నాకు తెలిసి మేము కూడా అందరం కూడా ప్రతి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ కూడా పేద మధ్యతరగతిలో ఉన్నటువంటి బడుగులు బలహీన వర్గాలతో పాటు అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేద విద్యార్థులు దీనికి ఆన్లైన్లో దరఖాస్తు పెట్టుకున్నారు. పేపర్లో కూడా ఎంక్వైరీ జరిగింది, కానీ ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి సంకేతం లేదు కాబట్టి ఈ సంవత్సరానికి ఎలాంటి శాంక్షన్స్ ఇవ్వలేదని చెప్పి క్లియర్ కట్గా పేపర్లో వచ్చిన సంగతి నేను మీ ద్వారా నేను మంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అయితే ఈ స్కీమ్ని ఉంచుతారా, కంటిన్యూ చేస్తారా లేదా అని ఎత్తేస్తారా, దీనికి స్పష్టంగా సమాధానం చెప్పాలని చెప్పేసి మంత్రి గారు కోరుతాను అధ్యక్ష. ఎందుకంటే భవిష్యత్ తరాల గురించి పెట్టుబడి విద్యార్థులపైన చెప్పేసి ముఖ్యమంత్రి గారు అన్నారు, కానీ భవిష్యత్ తరాల వారిది మరి ప్రశ్నార్థకంగా అంధకారంగా కనపడుతోంది ఈ యొక్క చర్య వల్ల అని చెప్పి చెప్పక తప్పదు అధ్యక్ష. అధ్యక్ష, రెండోది, మనకి దగ్గర దగ్గర మన బడ్జెటే 3 లక్షల కోట్ల బడ్జెట్, 1,27,000 కోట్ల రూపాయల అప్పు ఈ 7 కాలంలో జరిగినట్టు స్పష్టంగా అర్థమైంది. ఒక 100 కోట్లు పేద విద్యార్థుల నుంచి వెచ్చించడానికి ఎందుకు ప్రభుత్వం వెనకబోతుందని చెప్పి నేను ప్రశ్నిస్తాను అధ్యక్ష. ఈ నిర్లక్ష్య వైఖరికి కారణం ఏందో చెప్పాల్సిగా నేను మంత్రి గారికి కోరుతాను అధ్యక్ష స్పష్టంగా. అధ్యక్ష, మీరు ఓవర్సీస్ స్కాలర్షిప్ గురించి అడుగుతున్నాను. ఓవర్సీస్ స్కాలర్షిప్ లో మీరు ఇచ్చినట్టు మేనిఫెస్టోలో ఈ పేద మధ్యతరగతి అన్ని వర్గాల ప్రజలకు అధ్యక్ష, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఉన్నటువంటి అగ్రవర్ణాల పిల్లలందరూ కూడా 20 లక్షల నుంచి 25 లక్షల రూపాయలు చేస్తా అని చెప్పేసి మాట ఇచ్చి ఇప్పటి వరకు దానికి కూర్చోలేదు అధ్యక్ష. కొత్త 5 లక్షలు ఎక్కువ, కానీ కొండ నాలుగకి మంది వేస్తే ఉన్న 4 కోట్లు పోయినట్టు ఉన్న సంవత్సరానికి స్కీమ్ పైసలు లేవు అధ్యక్ష, ఉన్న పైసలు రాలే, ఇంకా దానికి సమాధానం చెప్పాలి అధ్యక్ష. అధ్యక్ష, రెండోది, 1098 మంది అసలు ఎత్తివేత గురించే లేనప్పుడు ఈ క్వశ్చన్లను ఎందుకు ఉత్పన్నమైతాయి? మీ గవర్నమెంట్ లో మీరు పెండింగ్ పెట్టినవి మేము పే చేసినాం. 244 కోట్ల రూపాయలు మీరు పెండింగ్ పెడితే మేము వచ్చిన తర్వాత 140 కోట్ల రూపాయలు క్లియర్ చేయడం జరిగింది. ఇంకా ఎత్తివేత అనేది ఉంటే ఇంకా క్లియర్ ఎట్లా చేస్తాం సార్? ఇంకా ఉంచరా అంటే అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్కి సంబంధించి కాబట్టి మాకు కొన్ని ప్రాసెస్ చేస్తూ ఉన్నారు, ఇంకా కొన్ని నిబంధనలు పెట్టి తీసుకొస్తారు. ఇంకా ఉన్న పెండింగ్ మాకు మార్చి వరకు ఉన్నది క్లియర్ చేయడానికి ఛాన్స్, మార్చి వరకు మేము క్లియర్ చేయడానికి అవకాశం ఉంది. ఎత్తేస్తారా తీసేస్తారా ఈ క్వశ్చనే లేదా సార్ అక్కడ.